గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం గురువు జాతకంలో గురువు ఏ నక్షత్రంలో ఉన్నాడు, గ్రహం ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి చాలా విలువైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం గురువు జాతకంలో ఏ నక్షత్రంలో, మీ జాతకంలో ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. గురువు గ్రహం అంటే మనకు అదృష్టానికి కారకుడైనటువంటి వాడు గురువు. మీ జాతకంలో ఏ నక్షత్రంలో ఉన్నాడు, అశ్విని నుండి రేవతి నక్షత్రం వరకు ఏ నక్షత్రంలో ఉంటే మీ జీవితం ఎలా మారుతుందో మీకు తెలుసా? ధనం, సంతానం, పదవి ఇలా అన్నింటినీ శాసించే గురు ఫలితాలను మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఇక మొట్టమొదలుగా కేతు నక్షత్రాలు. కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రాలలో గురుగ్రహం ఉన్నట్టయితే వీరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. లోతైన విషయాలను పరిశోధించడంలో వీరు దిట్ట అని చెప్పవచ్చును. వీరు ధనం కంటే గౌరవానికే ఎక్కువ విలువను ఇస్తూ ఉంటారు. ఇక శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇక్కడ ఈ నక్షత్రాలలో గురువు ఉన్నట్టయితే మీ జీవితంలో విలాసవంతంగా ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వము, మీ సొంతము, కళల పట్ల మీకు అమితమైన ఆసక్తి ఉంటుంది. ఇక సూర్య నక్షత్రాలైనటువంటి కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ గురుగ్రహం ఉన్నట్టయితే వీరిలో న్యాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. ప్రభుత్వ రంగంలో లేదా ఉన్నత పదవుల్లో రాణిస్తూ ఉంటారు. మాటల్లో గాంభీర్యము, పట్టుదల వీరికి ప్రత్యేకతగా ఉంటూ ఉంటుంది. ఇక చంద్ర నక్షత్రాలైనటువంటి రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాలలో గురుగ్రహం ఉన్నట్టయితే వీరికి మనశ్శాంతి ఎక్కువ, వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తారు. ఇతరులకు సహాయం చేసే గుణం వీరికి అందరికీ దగ్గర చేస్తూ ఉంటుంది. దానివల్ల అందరినీ దగ్గర చేస్తూ ఉంటుంది. ఇక కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాలలో గురుగ్రహం ఉంటే వీరు చాలా ధైర్యవంతులు. ఇంజనీరింగ్ లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీ లాభాలను గడిస్తూ ఉంటారు. కాస్త మొండితనం ఉన్నా అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఇక రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ నక్షత్రాలలో గురువు ఉన్నట్టయితే వీరి తెలివితేటలు అసాధారణంగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఐటీ రంగం లేదా విదేశీ యానాల ద్వారా వీరు బాగా స్థిరపడుతూ ఉంటారు. ఇక గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర గ్రహం అదే నక్షత్రం, అదే గ్రహము అదే నక్షత్రంలో ఉన్నట్టయితే గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రంలో గురుగ్రహం ఉన్నట్టయితే ఇది గురువుకు సొంత ఇల్లు లాంటిది. గొప్ప జ్ఞానం కలిగి ఉంటారు. సమాజంలో గురువులుగా, మార్గదర్శకులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక శని నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో గురుగ్రహం ఉన్నట్టయితే వీరికి సహనం అనేటువంటిది ఎక్కువ. చేసే పని ఆలస్యమైన ఫలితం మాత్రం చాలా లేటుగా, స్థిరంగా వస్తూ ఉంటుంది. న్యాయశాస్త్రంలో బాగా రాణిస్తూ ఉంటారు. ఇక బుధ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాలలో గురుగ్రహం ఉన్నట్టయితే వీరి మాట తీరు చాలా బాగుంటుంది. గణితము, అకౌంట్స్, రైటింగ్ రంగాలలో వీరు తిరుగులేని విజయాన్ని సాధిస్తూ ఉంటారు. చూశారు కదా, ఈ గురువు బాగులేనప్పుడు మనము గురువారం నాడు శనగలు దానం ఇచ్చిన, మరియు గురుదేవుల గురుచరిత్ర పారాయణం చేసుకున్న, మన గురుదేవులను ఆరాధించుకున్న, మొదటి గురువు తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులను ఆరాధించినా కానీ మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. గురువు ఏ నక్షత్రంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అయితే గుర్తుంచుకోండి. గురువు ఏ రాశిలో ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు
అనే దాన్ని బట్టి ఈ ఫలితాలలో స్వల్ప చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు. మీ జాతకంలో గురువు ఎక్కడ ఉన్నాడో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.